రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇసుక పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి పట్టణంలోని తమ క్యాంపు కార్యాలయం నందు ఉచిత ఇసుక విధానంపై రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాని ప్రజలకు 3 రీచ్ల ద్వారా 5.15 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాజంపేట మండలం చెయ్యరు నది వద్ద బొడుకుంటపల్లిలో 3 ఇసుక రీచ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇసుక అవసరమైన ప్రజలందరూ ఈ రీచ్ల ద్వారా ఉచితంగా ఇసుక పొందవచ్చని అన్నారు. అన్నమయ్య జిల్లా సంబంధించిన 6 నియోజకవర్గాలకు రాజంపేట నియోజకవర్గం బాలరాజపల్లి దగ్గర ఈరోజు శాండ్ రీచ్లను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రజల యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకొని పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వాలతో పోలిస్తే ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు చిన్న పొరపాటు కూడా లేకుండా ఇసుక అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే భాగంలోనే ఈరోజు 3 రీచులను ప్రారంభించడం జరిగింది. అక్కడ మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వంలో ఇసుక అనేది బంగారం కంటే విలువ కట్టినారు ఆ రోజుల్లో. ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 రోజులైంది. ఇప్పటికీ ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా ఎవరైతే గృహ నిర్మాణాలు చేపడుతున్నారో, ఎవరైతే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉచిత ఇసుకనిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్నమయ్య జిల్లాలోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తక్కువ రేటుతో ఇక్కడ ఈ పాలసీ విషయంలో మీ దృష్టికి కొన్ని తీసుకొని పోయేదానికి నేను ముందుకు వచ్చా. ముఖ్యంగా ఎవరైతే ఇసుక కొనాలనుకుంటారో వాళ్ళు ఏర్ల దగ్గరికి పోయే, చెరువుల దగ్గరికి పోయి తీసుకుంటే ఏ ఖర్చు అవుతుందో హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంటారు దాన్ని. ఆ హ్యాండ్లింగ్ ఛార్జెస్ మాత్రమే ప్రభుత్వం తరఫున కలెక్ట్ చేయడం జరుగుతుంది తప్పక దాన్ని మించి ₹1 కూడా అదనంగా ప్రభుత్వం అయితే తీసుకోదు. అది మీకు అందరికీ పేపర్ రూపంలో మేము ఇస్తాము. ఇంకొకటి, మిగతా జిల్లాలతో పోలిస్తే అన్నమయ్య జిల్లాలో టన్నుకు ₹328 మాత్రమే హ్యాండ్లింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళము, విజయనగరము, వైజాగ్తో పోలిస్తే ఇది సుమారు ₹50 నుంచి ₹60 తక్కువ అని కూడా పాత్రికేయులకు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో మన ప్రాంతం నుంచి పక్కల పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకకు అయితేనేం, తమిళనాడుకు రోజుకు వందలాది కాదు వేలాది టిప్పర్లతో ఇక్కడున్న రాజకీయ నాయకులు, ఆనాడున్న ఎమ్మెల్యేలు అయితేనేం, మంత్రులు అయితేనేం తోలుకోవడం జరిగి అక్కడ వ్యాపారాలు చేయడం జరుగుతూ వచ్చింది. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీ అందరి ముందు సవాల్ చేసి చెప్తున్నాం, ఈ రోజు నుంచి అన్నమయ్య జిల్లా నుంచి 1 స్పూను ఇసుక కూడా పొరుగు జిల్లాలకు కానీ పొరుగు రాష్ట్రాలకు కానీ పోదని నేను చెప్తున్నా. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, గత ప్రభుత్వ పతనానికి కారణం ఇసుక పాలసీ ఆ రోజుల్లో ఉండింది. ఈరోజు మేము అదే తప్పు చేయదలుచుకోలేదు. ప్రజలైతేనేం, వ్యాపారస్తులకైతేనేం, ఎవరైతే నిజమైన లబ్ధిదారులకు ఉంటారో వాళ్ళందరికీ ట్రాన్స్పరెన్సీగా ఇసుకను అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం.